పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులకు ఈసీ కస్టడీ. బీజేపీ నిరుద్యోగ మార్చ్తో ఓరుగల్లు దద్దరిల్లింది. నిరుద్యోగ మార్చ్కు తరలివచ్చిన నిరుద్యోగులు కార్యకర్తలతో కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా కాషాయమయమైంది. వేలాది మంది నిరుద్యోగులు కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటెల సహా ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో వరంగల్లు మారుమోగింది. నిరుద్యోగ మార్చిలో ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు బండి సంజయ్. ఉద్యోగాల పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను భరిద్దామా అంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. నీళ్లు పక్క రాష్ట్రాలు దోచుకున్నా భరించాం, నిధులు దారి మళ్లించినా భరించాం, ఇప్పుడు నియామకాలు లేకపోయినా భరించాలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలే మాకు ముఖ్యమని, నియామకాల విషయంలో మోసాలు జరిగితే సహించేది లేదని తెలిపారు. ఎలాంటి తప్పు చేయకపోతే పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ విచారణతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలకు సంజయ్ కారణం అంటున్నారని, అరెస్టులు చేస్తున్నారని, అరెస్టులను బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేస్తే ఆపేవాళ్లం కాదని తెలిపారు. పాలమూరులో, ఖమ్మంలోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు బలగం లేదన్నా. కేసీఆర్ కు బలగము బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకొకరికి అంతే అన్నా. కానీ బీజేపీ బలగం అన్నా ఇది, బీజేపీ బలగం అన్నా ఇది. ఇక్కడ అరెస్ట్ చేసిన నన్ను, ఇక్కడ అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ యుద్ధం ఆపేస్తుంది అనుకుని ప్రగల్భాలు కొత్త కొత్త ఊహలతో సంతోషపడ్డ మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. చెప్పిన బిడ్డ ఇక్కడిని అరెస్ట్ చేసినావు కదా. పిఎస్సి 30 లక్షల మంది యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసిన సంఘటనను ప్రజల దృష్టి మళ్లించడానికి 10th పేపర్ లీకేజ్ పేరుతో నన్ను ఇక్కడ అరెస్ట్ చేసిన కేసీఆర్. ఇదే గడ్డ నుంచి, ఇదే ఓరుగల్లు గడ్డ, అరే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన గడ్డ ఓరుగల్లు గడ్డన్న. భారత మాత దశ సుంకలను తొలగించి ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ నా ఓరుగల్లు గడ్డన్న. అరే ములికి నిబంధనలు వ్యతిరేకించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విద్యార్థి వీరుల గడ్డ నా పోరుగల్లు గడ్డన్న. కల్వకుంట్ల కుటుంబం అడుగడుగున అవమానాలకు గురి చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైనల్ అని సర్వస్వాన్ని త్యాగం చేసిన నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ నా ఓరుగల్లు గడ్డ అన్న. అరే జనసంఘ్ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు రాష్ట్రంలో యువత ఉక్రోషంలో ఉన్నారని, కేసీఆర్, కేటీఆర్ కు కనువిప్పు కావాలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిరుద్యోగ మార్చ్ ద్వారా కేసీఆర్ ను గద్దె దింపుతామని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ఆటలాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేవలం కేసీఆర్ కుటుంబీకులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో యువత దృష్టి మళ్లించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైతే మిలియన్ మార్చ్ ద్వారా రాష్ట్రాన్ని సంపాదించుకున్నామో, నిరుద్యోగ మార్చ్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నామని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వము ఇది లీకేజీల ప్రభుత్వము, లిక్కర్ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వము ఈ లీకేజీల లిక్కర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దారని హెచ్చరించడానికి ఈ నిరుద్యోగ మార్చ్, మిలియన్ మార్చ్ ద్వారా ఏ రకంగా తెలంగాణను సాధించుకున్నామో, ఈ నిరుద్యోగ మార్చ్ ద్వారా తెలంగాణ యువత తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడానికి ఈ ఓరుగల్లులో ప్రారంభించినటువంటి ఈ మార్చ్ తప్పకుండా ఇది చరిత్ర సృష్టించబోతున్న మార్చ్. యువతకు భరోసా కల్పిస్తానన్నది భారతీయ జనతా పార్టీ. ఎవరు కూడా నిరాశ చెందకూడదు. రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడము ఖాయము. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించి
దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పేదానికి ఈ నిరుద్యోగ మార్చ్ ద్వారా భరోసా కల్పిస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ పంపించి మీరు పోటీ పరీక్షలో రాణించాలి, ఈ యొక్క జాతి రత్నాలుగా కీర్తి చెందాలని చెప్పి 9 సంవత్సరాలుగా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లను ఏ రకంగా ఇవాళ 8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫై చేసి ఇవాళ డెట్ అదే రకంగా మర్చిపోయి ఇవాళ టీఆర్టీ పరీక్షలు నిర్వహించి సంవత్సరం కావస్తా ఉన్నది, ఇంతవరకు జవాబు లేదు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరం. తెలంగాణలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ సాధన ఆశయాలు నెరవేరలేదని తెలిపారు. వరంగల్లో నిరుద్యోగ మార్చులో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్ర యూత్పై దృష్టి లేదని, కేవలం ఆయన కుటుంబ అభివృద్ధినే పట్టించుకుంటారని విమర్శించారు. 4 కోట్ల జనాభా, 1,05,000 కుటుంబాలు, కానీ 1,05,000 కుటుంబాలు, కానీ ఒకటే కుటుంబానికి ఉద్యోగం వచ్చింది, అది కేసీఆర్ కుటుంబానికి మాత్రమే. మిగతా కుటుంబాలలో ఉద్యోగాలు లేక, పెళ్లిళ్లు కాక, జీవితం మీద విరక్తి చెంది ఈ దేశంలోనే నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న, నిస్పృహతో మగ్గుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆనాడిదే కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆనాడు విద్యార్థులు పోరాట బొడ్రాయిని పెట్టుకొని ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని చిందించి టియర్ గ్యాస్లను గుర్తుపట్టుకొని ఆంధ్ర పాలకుల అడ్వద్దామని చెప్పి ఉద్యమాలు చేసి జైళ్ల పాలైతే ఇవాళ ఏ ఒక్క విద్యార్థికి కూడా, ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు, నీవు ఆనాడు ఏం చెప్పినావు, ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? ఆనాటిని మాటలు, ఇవాళ నువ్వు చేస్తున్న చేతలు ఇవాళ మా వాళ్ళు అటు ఇటు వేసుకొని చూస్తున్న విషయం ఇవాళ అందరికీ ఒకటే అర్థమైతుంది. కేసీఆర్ మన కోసం లేడు, కేసీఆర్ తన కుటుంబం కోసం మాత్రమే ఉన్నాడు తప్ప దోసుకోవడం కోసం ఉన్నాడు.